హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న 3 రోజుల పాటు ముఖ్యంగా అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది. మనం గత వీడియోలో చెప్పిన విధంగానే అల్పపీడన ప్రభావం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. గత 2-3 రోజులుగా మనకి తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మరొక 3 రోజుల పాటు కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యేందుకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, అది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్ని రోజుల పాటు అల్పపీడన ప్రభావం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్ చూపుతుందో కూడా వివరంగా మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసుకుందాం. మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ చూసుకుంటే మనకి చెన్నైకి ఆగ్నేయంగా అంటే చెన్నైకి తూర్పున మనకి ఈ అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది నెమ్మదిగా మనకి ఉత్తరాంధ్ర వైపు అంటే కాస్త ఉత్తర దిశగా మనకి ఉత్తరాంధ్ర వైపు పయనించి ఆ తర్వాత మనకి ఇది ఒక యూటర్న్ తీసుకొని మరలా మనకి తమిళనాడు వైపు పయనించే అవకాశం కనిపిస్తుందండి. అంటే ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి మనకి ఈ విధంగా పైకొచ్చి మళ్ళీ డ్రిఫ్ట్ అయి కిందకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. మనకి బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశం అయితే తక్కువగా ఉంది. అదేవిధంగా ఒడిశా వైపు వెళ్ళే అవకాశం కూడా తక్కువగా ఉంది. కానీ ఉత్తరాంధ్ర వైపు వస్తూ తర్వాత మరలా మనకి ఉత్తర తమిళనాడు వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా ట్రాక్ చూసుకుంటే ఈ విధంగా మనకి ఫస్ట్ మనకు ఒక 2-3 రోజుల పాటు ఉత్తరాంధ్ర వైపు పయనించి ఆ తర్వాత మరలా మనకి ఇది బంగాళాఖాతంలోనే యూటర్న్ తీసుకొని మరలా కిందకి నైరుతి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోనుంది. సో ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వర్షపాతం అనేది మరొక 3-4 రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే కోస్తాంధ్ర జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కూడా వచ్చే 3 రోజుల పాటు ఆస్కారం అయితే మనకి కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతున్నందున మనకి గత 3 రోజుల నుంచి వర్షాలు అయితే ఉత్తరాంధ్రలో నమోదవుతున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపిన వర్షాలు అయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటుగా కాకినాడ, కోనసీమ జిల్లాలో మనకు కనిపిస్తోంది. సో ఏంటంటే ముఖ్యంగా విశాఖపట్నం నుంచి అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం ఈ 4 జిల్లాల్లో మనకి అధిక మొత్తంలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వరకు గత రాత్రి వర్షాలు చూసాము. అదేవిధంగా మనకి కిందన మనకి తిరుపతి, కోస్తా ప్రాంతాల్లో కూడా కొన్ని వర్షాలను అయితే గత 3 రోజులుగా నమోదయ్యి అలానే ఈ రోజు ఉదయం కూడా కొన్ని వర్షాలు అయితే తిరుపతి, కోస్తా ప్రాంతాల్లో కూడా మనం చూడడం జరిగింది. ఈ తుఫాను యొక్క ఈ అల్పపీడన ఎఫెక్ట్ మనకి రాయలసీమలో ఉండదని నేను గత వీడియోలో చెప్పాను. అలానే రాయలసీమలో ఉండే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ లేదు. కాస్తంత అన్నమయ్య, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి తప్ప రాయలసీమలో మిగతా జిల్లాలన్నింటిలో కూడా నిల్ ఎఫెక్ట్ అంటే మనకి ఎంత మాత్రం ఎఫెక్ట్ ఉండే అవకాశం అయితే లేదు. తెలంగాణలో కూడా ఈ యొక్క అల్పపీడన ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉండనుందండి. సో ఏంటంటే ఈ తుఫాను మనకి ఉత్తర దిశగా పయనిస్తున్నందున రాగల 3 రోజుల్లో వర్షపాతం యొక్క వివరాలు ఒకసారి చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే వర్షాలు ఎక్కువగా ఫోకస్ చేయనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 4 జిల్లాల్లో మనకి చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా వచ్చే 3 రోజుల పాటు అంటే ఈరోజు 20వ తేదీ, 20, 21, 22 ఈ 3 తేదీల్లో మనకి అధిక మొత్తంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా మనకి కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల అదేవిధంగా మనకి ఏలూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కాస్తంత మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల 3 రోజుల్లో కనిపిస్తోంది. అన్నమయ్య, కడప జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి ఈ జిల్లాల్లో చిత్తూరు ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి చాలా వరకు పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత తగ్గుతూ పొడి వాతావరణం అనేది రాగల 3 రోజుల్లో మనకు కనిపిస్తుందండి. ఇదండి ఓవరాల్గా చూసుకుంటే మనకి అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే అధిక మొత్తంలో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు ఉండనున్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి వర్షాలు లేదా అసలు వాతావరణం పొడిగా ఉండే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతున్నంతసేపు ఉత్తరాంధ్రలో వర్షాలు అధికంగా ఫోకస్ చేస్తాయి. కానీ ఒక్కసారి అల్పపీడనం మళ్ళీ దిగువకి అంటే డ్రిఫ్ట్ అయినప్పుడు సౌత్ వెస్ట్ డ్రిఫ్ట్ అవుతుంది. అంటే నైరుతి దిశగా మళ్ళా కదిలేటప్పుడు కొంచెం వర్షాలు అనేవి మళ్ళీ మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పుంజుకునే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదిలిన తర్వాత అది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు వర్షాలు ఏ విధంగా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే వచ్చే 3 రోజుల వాతావరణ పరిస్థితి అయితే ఇదండి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనేవి ఈ సిస్టమ్ యొక్క మూమెంట్ బట్టి మారుతుంది కాబట్టి వర్షపాతం అంచనాలు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయి. గత వీడియోలో ఆల్రెడీ చెప్పాను కోస్తాంధ్ర అంతటా వర్షాలు ఉంటాయని. సో కోస్తాంధ్ర అంతటా చూసుకుంటే మనకి కొన్ని తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో అధిక మొత్తంలో వర్షాలు అయితే గత 3 రోజులుగా నమోదవుతున్నాయి. సో ఇదే ప్యాటర్న్ అనేది వచ్చే 3 డేస్ కూడా మనకు కొనసాగే అవకాశం ఉంది. వచ్చే 3 రోజులు కూడా మనకి
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే అధిక మొత్తంలో వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు లేదా పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి. అదేవిధంగా ఈ యొక్క మన ఈ అల్పపీడనం వచ్చేసి తీవ్ర అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారే అవకాశం ప్రస్తుతానికైతే కొంచెం తక్కువగానే ఉంది. ఒకవేళ మారితే నేను తర్వాత వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు కాస్తంత అలర్ట్గా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.